మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 20వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అంతకన్నా ముందు 19 అభ్యాసాల వరకు చూశాము. 19వ అభ్యాసంలో మనము ఎనసంధి చూశాము. ఇప్పుడు 20వ అభ్యాసం చెప్పుకోబోతున్నాము. 20వ అభ్యాసంలో కూడా మనం శబ్దకోశం చెప్పుకున్నాము. ఈరోజు వ్యాకరణం చెప్పుకోవాలి. వ్యాకరణం రాసుకునేట్టుగా ఈ వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతున్నామంటే గచ్చత్ శబ్దం ఒకటి, అలాగే లంగ్ లకారము, ఆత్మీయ పదంలో లంగ్ లకారం యొక్క రూపము, తర్వాత అయాది సంధి, అలాగే చతుర్థి విభక్తి యొక్క నియమాల గురించి చెప్పుకుంటున్నాం. ఏంటండి? చతుర్థి విభక్తి యొక్క నియమాల గురించి మనం చెప్పుకుంటున్నాము. మస్తు. సో ఈ రకంగా మనం చెప్పుకోబోయే అంశాలు ఈ రకంగా చూసాము. నేను రాయిచ్చాను, చూసుకోండి ఒకసారి. వ్యాకరణ ఎడింగ్ పెట్టుకొని కనిపిస్తుంది చూడండి. వ్యాకరణం బ్రాకెట్ల గచ్చత్ కామ లంగ్ లకార, లంగ్ అంటే లంగ్ లకారం, అలాగే అయాది సంధి, అయాది సంధి, అలాగే చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి. అస్తు రాసుకోండి. కింద 1వ పాయింట్ రాసుకోండి. గచ్చత్ శబ్దం యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. 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 నెక్స్ట్ దాంట్లోనే శబ్ద సంఖ్య 9 పెట్టుకో బ్రాకెట్లో. శబ్ద సంఖ్య 9 బ్రాకెట్లో, శబ్ద సంఖ్య 9 బ్రాకెట్లో, శబ్ద సంఖ్య 9 అంటే శబ్దకోశంలో ఇది 9వ క్రమంలో ఈ శబ్ద రూపం ఇవ్వబడిందండి. అది చూసి రాసుకోండి. నెక్స్ట్ అందులో కంటిన్యూగా పఠత్ కామ, పఠత్, పఠత్ కామ లిఖత్, లిఖ ఒత్తుక, లిఖత్ కామ పఠత్ కామ లిఖత్ మొదలగు, 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 మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా, మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా, మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. మొదలగు, మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇదే విధంగా గచ్చత్ శబ్దాన్ని ఉపయోగించి, ఇదే విధంగా గచ్చత్ శబ్దాన్ని ఉపయోగించి
గచ్చ శబ్దాన్ని ఉపయోగించి ఇదే విధంగా గచ్చ శబ్దాన్ని ఉపయోగించి అన్య శబ్దాలు కూడా గచ్చ శబ్దాన్ని ఉపయోగించి ఇదే విధంగా గచ్చ శబ్దాన్ని ఉపయోగించి అన్య శబ్దాల యొక్క రూపాలు ఇదే విధంగా గచ్చ శబ్దాన్ని ఉపయోగించి అన్య శబ్దాల యొక్క రూపాలు అభ్యాసం 26 యొక్క వ్యాకరణంలో ఇవ్వబడ్డాయి. అభ్యాసం 26 అభ్యాసం 26లో వ్యాకరణాన్ని గమనించండి. రండి. అభ్యాసం 26లో వ్యాకరణాన్ని గమనించండి. అభ్యాసం 26లో వ్యాకరణాన్ని గమనించండి. అభ్యాసం 26లో వ్యాకరణాన్ని గమనించండి. అస్తు. అంటే గచ్చ శబ్దానికి సమానంగానే మిగిలిన పఠత్ లిఖత్ ఇవన్నీ కూడా వస్తాయి. అది తయారు చేసుకోవాలి. అదే దీనికి సంబంధించి ఇంకా అన్ని శబ్దాలు కూడా ఉన్నాయన్నమాట. అవి 26 శబ్దం చెప్పుకుంటాం తర్వాత రాబోయే అభ్యాసంలో. అక్కడ కూడా ఇచ్చారన్నమాట. అందుకే ఇక్కడ ముందే సంకేతం ఇవ్వబడింది అన్నమాట. అక్కడే దీనికి సంబంధించిన గచ్చ శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, ఆ శబ్దాలు ఎలా ఉంటాయని కూడా కొంచెం మనకు ప్రత్యయాన్ని చెప్పినప్పుడు ఎలా అనేది ఇంకా కొంచెం క్లుప్తంగా అర్థమవుతుంది. ఇక్కడ సంకేతం మాత్రం ఇదే విధంగా గచ్చ శబ్దాన్ని ఉపయోగించి అన్య శబ్దాలు కూడా అభ్యాసం 26లో ఉన్నటువంటి వ్యాకరణాన్ని గమనించండి అని చెప్పాను అనమాట. ఓకేనా? అస్తు. ఇప్పుడు కింద రాసుకున్న 2వ పాయింట్ కింద లంగ్ లకారం. లంగ్ లకారం శివధాతు లంగ్ లకారం ఆత్మీయపదం. మన క్రమంగా వస్తున్న శివధాతుకు లట్ లకారం చూసాము, శివధాతుకు లోట్ లకారం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో శివధాతుకు లంగ్ లకారం. పరస్మయ పదంలో ఏ విధంగా 5 లకారాలు చూసామో అదేవిధంగా ఆత్మీయ పదంలో కూడా క్రమంగా లట్టు లోటు ఇప్పుడు 3వది లంగ్ లకారం చూస్తున్నాం అన్నమాట. రాసుకుని శివ్ ధాతు శివం పెట్టి పక్కన లంగ్ లకార ఆత్మీయ పదం. లంగ్ ఆత్మీయ పదం. దీని యొక్క మీనింగ్ ఏంటండి? ఇది ఏ కాలంలో ఉపయోగిస్తాము, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము దాన్ని కూడా బ్రాకెట్ రాసుకోండి. నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. నిన్న మొన్న జరిగిపోయినటువంటి భూతకాలను ఉపయోగించేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. నిన్న మొన్న జరిగిపోయినటువంటి భూతకాలాన్ని ఉపయోగించేటప్పుడు ఈ లకారంను ఉపయోగిస్తాము. ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. అస్తు. ఇప్పుడు కింద క్రమంగా రాసుకున్నా అసేవత రూపాయలు ప్రథమ పురుషంలో అసేవత అంటే లంగ్ లెక్క ఎప్పుడు ఉపయోగిస్తాం? నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు అసేవత సేవ చేశాడు అయిపోయింది అన్నమాట. అలాంటి అర్థంలో రాసుకోండి. అసేవత ఏకవచనంలో, అసేవత ద్వివచనంలో అసేవేతాం, అసేవేతాం, అసేవేతాం. బహువచనంలో అసేవంత, అసేవంత. చూడు మీకు నీటి కనిపిస్తున్న స్లైడ్ మీద అసేవత, అసేవేతాం, అసేవంత, 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 అసేవత, అసేవేతాం, అసేవంత. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసేవేతాం, క్షమత అసేవేత మధ్యం పురుషంలో, ప్రథమ పురుషంలో అసేవత, అసేవేతాం, అసేవంత. నెక్స్ట్ మధ్యం పురుషంలో రాసుకోండి అసేవతాః, అసేవతాః.
ఇక త్వం యువాం యూయం యాడ్ అవుతాయి. పైన సహ తౌ తే కలుపుకోవాలి. సహ అసేవత అతడు సేవ చేశాడు. తౌ అసేవేతాం వాళ్ళిద్దరూ సేవ చేశారు. తే అసేవంత వాళ్ళందరూ సేవ చేశారు. అలా కలుపుకోవాలి. కింద త్వం అసేవథాహ నీవు సేవ చేశావు. ద్వివచనంలో అసేవేతాం అంటే త్వం యువాం అసేవేతాం యువాం కలుపుకుంటాం. అంటే మీరిద్దరు సేవ చేశారు. యువాం అంటే మీరిద్దరు. అసేవేతాం అంటే మీరిద్దరు సేవ చేశారు. అదే ఉత్తమ పురుషంలో అసేవధ్వం మీరందరూ సేవ చేశారు. అసేవధ్వం యూయం కలుపుకుంటారు. త్వం యువాం బహువచనం యూయం సర్వనామ శబ్దం. యూయం అసేవధ్వం ఈ విధంగా పరస్మరులు కలుపుకున్నాం. సహ తౌతే కామన్ గా త్వం యువాం యూయం మధ్యమ పురుషంలో, ఉత్తమ పురుషంలో అహం ఆవాం వయం అన్నిటికీ కామన్ గా కలుపుకుంటూ వస్తున్నామండి. సో అసేవధ్వం అంటే యూయం అసేవధ్వం మీరందరూ సేవ చేశారు అని అర్థం. జరిగిపోయిన విషయం చెప్పాలంట. అస్తు ఉత్తమ పురుషంలో అసేవే, ఉత్తమ పురుష కోసం అసేవే అంటే అహం అసేవే నేను సేవ చేశాను. అహం అసేవే నేను సేవ చేశాను అయిపోయింది. అహం అసేవే నేను సేవ చేశాను. ద్వివచనంలో అసేవావహి మేమిద్దరం సేవ చేశాము. మేమిద్దరం సేవ చేశాము. మేమిద్దరం సేవ చేశాము. అసేవామహి మేమందరము సేవ చేశాము. మేమందరము సేవ చేశాము. అసేవావహి మేమందరము సేవ చేశాము. అసేవే అసేవావహి అసేవామహి అహం అసేవే నేను సేవ చేశాను. ఆవాం అసేవావహి మేమిద్దరము సేవ చేశాము. వయం అసేవామహి మేమందరము సేవ చేశాము. ఇక్కడ ఒక సేవ ధాతువు చెప్పుకున్నాం. ఇలాగా మనం పైన చెప్పుకున్నట్టు వెనక అభ్యాసులు ధాతులు ఇవే ముదు ధాతు, ఉదిదు ధాతు, ఉదితు ధాతు, మోదు అదే లబు ధాతు ఇవన్నీ ధాతులు చాలా ధాతులు చెప్పుకున్నాం మనం. ఆ ధాతులు అన్నిటికి కూడా లంగలకారం ఇదే విధంగా ఉంటుంది. ఇదే విధంగా అంటే పక్కన సంక్షిప్త రూపం ఇవ్వబడింది, అది రాసుకోండి. ఈ సంక్షిప్త రూపం కామన్ గా ధాతు మారుతుంది. లబధాతుకి అత కలిపితే ఇక్కడ సంక్షిప్త రూపం ఇవ్వబడింది చూడండి. సంక్షిప్త రూపం అని రాసుకోండి. ఒకే పక్కనే స్పేస్ ఉంటే నీట్ గా రాసుకోండి, లేకపోతే కింద రాసుకోండి నీట్ గా. అత ఏతాం అంత అలా రాసుకోవాలి. మళ్ళీ మధ్యం పురుషంలో అథాహ ఏథాం అద్వం. ప్రాపు అంటే ప్రథమ పురుషం. రెండుకి మధ్యలో దీనికి దానికి వర్తిస్తుంది చెప్పి మధ్యలో పెట్టారండి. ఓకేనా. మాపు అంటే మధ్యమ పురుషం, ఊపు అంటే ఉత్తమ పురుషం. ఓకేనా. రాసుకోండి, కింద రాసుకోండి. స్పేస్ ఉంటే పక్కన స్పేస్ ఉంటే రాసుకోండి, కింద నీట్ గా రాసుకోండి. అథ అంటే సేవధాతుకు అత కలిపితే సేవత అయిపోయింది. అది లభధాతుకు అత కలిపితే లభత అయిపోతుంది. అది మోదధాతుకు అత కలిపితే మోదత అయిపోతుంది అన్నమాట. ఓకేనా. రాసుకోండి. అత ఏతాం అంత, అత ఏతాం అంత. అలా అన్ని ధాతులు అత ఏతాం అంత కామన్ గా ఉంటుంది. సేవతాలు అత ఉంది. ఇక్కడ అసేవత్ తకాల హలంతం ఇవ్వబడింది పక్కన పుస్తకంలో, ప్రింటింగ్ మిస్టేక్ అది. తా హలంతం పెట్టుకోవద్దు, పూర్తిగా ఉందని. అత ఏతాం అంత. నెక్స్ట్ మధ్యం పురుషంలో అథాహ అసేవథాహ ఉంది కదా, అథాహ లభతాహ ఏదేం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏథాం ఒత్తుథ, పైన దానికి కిందకి ఒత్తు తకారం తేడా. అక్కడ ఏతాం అంటే ఇక్కడ ఏథాం అంటాం, అది తేడా. అథాహ ఏథాం అద్వం. మళ్ళీ ఇక్కడ ఉత్తమ సేవే అయినాం కదా, అట ఏ ఊరికే ఏ యాడ్ అవుతుంది. సేవ ధాతుకి ఏ కలిపితే సేవే అయిపోయింది, సేవే. మళ్ళీ ఆ వహి కలిపితే సేవా వహి అయిపోయింది. ఏ ఆ వహి ఆ మహి, ఏ ఆ వహి ఆ మహి, ఏ ఆ వహి ఆ మహి, ఏ ఆ వహి ఆ మహి.
ఏ ఆవహి ఆమహి. ఓకేనా? అంటే అసేవత అసేవేతాం అసేవంత. చూడు అంతింలో ఇవే కనిపిస్తుంది మాకు సంక్షిప్త రూపాలు కనిపిస్తుంది రూపంలో. అసేవథాహ అసేవేథాం అసేవద్వం అసేవే అసేవావహి అసేవామహి. అలాగే అన్నిటికీ లభత లభేతాం లభంత లభతాహ లభేతాం లభధ్వం లభే లభావహి లభామహి. ఈ లంగ్ లకారంలో ముందు ఆకారం యాడ్ చేసుకుంటే అన్నిటికీ అసేవత అసేవేత అని వస్తున్నాడు. ఓకే, సంక్షిప్త రాసుకుని ఇప్పుడు కింద రాసుకోండి. ముఖ్య సూచన రాసుకోండి. కింద సూచన లంగ్ లకారంలో ఏ పరస్పర ధాతువైన ఆత్మీయ ధాతువైన లంగ్ లకారం అంటే అయిపోయా ఖచ్చితంగా. లంగ్ లకారంలో ధాతునకు ముందు అకారం వస్తుంది. లంగ్ లకారంలో ధాతువునకు ముందు అకారము వస్తుంది. హ్రస్వాకారం అండి, అకారము వస్తుంది. లంగ్ లకారంలో ధాతువునకు ముందు అకారం వస్తుంది. అందుకే సేవధాతుకి ముందే వచ్చి ఆ, అందుకే అసేవత అసేవేతాం అసేవంత అన్నిట్లో ఆ ఉంది కామన్ గా. అసేవథాహ అసేవే అంటే ఆతో స్టార్ట్ అయిందంట. అంటే లంగ్ లకారం అంటే ఖచ్చితంగా ఆతో స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా కలుపుకోవాలి. శివధాతుకు ముందు అకారం వస్తుంది, అదే చెప్పాడు ఇక్కడ. ఓన్లీ లంగ్ లకారంలో మాత్రమే అండి. ఇక్కడ ఈ సందర్భంలో లంగ్ లకారంలో ధాతువునకు ముందు అకారం వస్తుంది. ఒకవేళ రాసుకుంది, లంగ్ లకారంలో ధాతువునకు ముందు అకారం వస్తుంది. ఒకవేళ ధాతువు యొక్క మొదటి అక్షరము స్వరం ఉంటే గిన, ఒకవేళ ధాతువు యొక్క మొదటి అక్షరము స్వరం ఉంటే ఒకవేళ ధాతువు నాకు మొదటి అక్షరము స్వరం అంటే అచ్చులో ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ ఇవండి. ఇందులో ఏదో ఒక అక్షరం స్వరం ఉంటే స్వరాక్షరం ఉంటే, ఒకవేళ ధాతునకు మొదటి అక్షరము స్వరం ఉంటే అక్కడ దీర్ఘ ఆకారము చేర్చుకోవాలి. స్వరం ఉంటే వస్తుంది మామూలుగా దీన్ని బట్టి ఏమవుతుంది, స్వరం ఉంటే దీర్ఘ ఆకారం పెట్టుకుంటాం అట. స్వరం ఉంటే దీర్ఘ ఆకారం పెట్టుకుంటాం. అలాగే ఒకవేళ స్వరం ఉంటే దీర్ఘ ఆకారం వస్తుంది అని రాసుకోండి. ఒకవేళ ధాతునకు మొదటి అక్షరము స్వరం ఉంటే దీర్ఘ ఆకారం వస్తుంది. పైన చెప్పినాము సామాన్యంగా ధాతున ముందు ధాతు అయినా కానీ దానికి ముందు ఆ పెట్టుకోవాలి. కానీ ఆ ధాతులో మొదటి అక్షరం స్వరం ఉంటే ఖచ్చితంగా దీర్ఘ ఆకారం వస్తుంది. ఎగ్జాంపుల్స్ చెప్పరా? ఏంటండి ఎగ్జాంపుల్స్ 1-2 చెప్పరా? అదే స్వరం ఉంటే దీర్ఘాకారం వస్తుంది అన్నారు కదా. వస్తుంది. ఇప్పుడు మనకు ఈక్షధాతు ఉందా, ఈక్షతాం ఈక్షేతం ఈక్షధాతులు. ఇప్పుడు మనకు పైన లభధాతు ఉంది. లభలో మొదటి అక్షరం లా వ్యంజనం ఉంది. ఈలో స్వరం ఉంది. లభలో మొదటి అక్షరం స్వరం కాదు, శివధాతులు వ్యంజనమే. అలాగే ముద్దు ధాతులు వ్యంజనమే. ఈక్షధాతు ఈక్షతే ఈక్షేతే ఈక్షధాతులో స్వరం ఉంది. అట్లా స్వరం ఉంటే అక్కడ దీర్ఘ ఆకారం పెట్టుకోవాలి. ధాతునకు ముందు దీర్ఘ ఆకారం వస్తుంది. స్వరం ఉంటే ఖచ్చితంగా దీర్ఘ ఆకారం పెట్టుకోవాలి. వ్యంజనం ఉంటే హ్రస్వాకారం పెట్టుకోవాలి. ఈ దీర్ఘం ఉంది కదా మహోదయ ఆల్రెడీ. ఏంటండి ఈక్షతేలో ఆల్రెడీ దీర్ఘం ఉంది కదా. దీర్ఘంగా అకార దీర్ఘం, ఆకారం యొక్క దీర్ఘం అంటే ఆ చేర్చుకోవాలి. ఆ ప్లస్ ఈ అలా వస్తుంది. ఆ ప్లస్ సేవ్ ఎలా పెట్టామో స్వరం ఉంటే ఆ ప్లస్ ఈక్ష అలా వస్తుంది. ఆ దీర్ఘ ఆకారం అంటే అట్లా వస్తుంది. అప్పుడు దానికి ఆ ఈ కలిసి రెండు మధ్య సంధి జరిగిపోయి ఐక్షత అయిపోతుంది అన్నమాట. మళ్ళా ఆ దీర్ఘ ఆకారము ధాతులో ఉండే దీర్ఘ ఈ కారం రెండు కలిసి అయిపోతుంది.
అస్తు. సో ఒకవేళ ధాతునకు మొదటి అక్షరము స్వరం ఉంటే అక్కడ దీర్ఘ ఆకారము చేర్చుకోవాలి. ఓకేనా? అస్తు. ఇంకా రాసుకోండి దీని పక్కనే. ఇదే విధంగా సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి పైన చెప్పినదా అత ఏతాం అంత. ఇదే విధంగా సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి అభ్యాసం 18 మరియు 19లో ఇచ్చినటువంటి ఇదే విధంగా అభ్యాసం 18 మరియు 19లో ఇచ్చినటువంటి లఘు మొదలగు ధాతుల యొక్క రూపాలు లంగ్ లకారంలో తయారు చేయాలి. ఇదే విధంగా సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి 18 మరియు 19లో ఇచ్చినటువంటి లఘు మొదలగు ధాతు యొక్క రూపాలు రాయాలి. ఓకేనా? వస్తుంది. అంటే ముందు ఆత్మ ధాతు అన్నిటికీ కూడా ఇదే సంక్షిప్త రూపం అనేది అన్నింటిలో కామన్ గా ఉంటుంది. ధాతునకు సంక్షిప్త కలిపి రాస్తాము. ఇంకా ఆ ధాతునకు ముందు అకారం చేరుస్తాం అట. అంటే వ్యంజనం ఉంటే అకారం చేరుస్తాం, స్వరం ఉంటే దీర్ఘ ఆకారం చేరుస్తాం. దీర్ఘ ఆకారం చేర్చినప్పుడు అది సంధి వల్ల ఐ అయిపోతుంది. ప్రస్తుతానికి మనకు ఒక ఈక్ష ధాతు ఒకటి చెప్పుకున్నాం. ఈ ఆ కలిసి ఐక్షత అయిపోతుంది. మిగిలిన రూపాలను కూడా ఎక్కువగా వ్యంజనంతో ఉన్న ధాతులు ఎక్కువగా ఉన్నాయి మనకు. అస్తు. ఇప్పుడు 3వ పాయింట్ రాసుకోండి. 2వ పాయింట్ కింద అసేవత, అసేవేతాం, అసేవంత రూపం రాసుకున్న లంగ్లకారం యొక్క రూపము. ఇప్పుడు నెక్స్ట్ 3వ పాయింట్ కింద రాసుకోండి. సూచన కింద 3వ పాయింట్ అభ్యాసం 10 మరియు 11లో ఇచ్చినటువంటి, మనం ముందు చెప్తున్నాం కదా అభ్యాసం 10, 11. అభ్యాసం 10 మరియు 11లో ఇచ్చినటువంటి చతుర్థి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. చూడు, ముందు చాలా ఇంపార్టెంట్ అండి అవి మనకు. అభ్యాసం 10 మరియు 11లో ఇచ్చినటువంటి చతుర్థి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. అభ్యాసం చేసుకొని చెప్తున్నారు చూడండి. చాలా అవసరం మనకు. ఎందుకంటే ఇక్కడ ఈ అభ్యాసంలో అక్కడ 10, 11 ఇచ్చిన చతుర్థి విభక్తి నియమాలు ఏవైతున్నాయో వాటిని అనుసరించి ఇక్కడ మళ్ళీ వాక్యాలు ఉంటాయి కాబట్టి వాటిని గమనించండి. నెక్స్ట్ 4వ పాయింట్ యత్ కొటేషన్ పెట్టుకుని కనిపిస్తుంది ఇక్కడ. యత్ అని పెట్టి కొటేషన్ లో యత్ అనే అవ్యయ పదం ఏమిటంటే అనే అర్థంలో వస్తుంది. యత్ అనే అవ్యయ పదము దీని అవ్యయం అంటామట. యత్ అనే అవ్యయ పదము ఏమిటంటే అనే అర్థంలో వస్తుంది. ఉదాహరణ రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. అతడు చెప్పాడు. ఏం చెప్పాడంటే
అతడు చెప్పాడు. ఏం చెప్పాడంటే నేను వెళ్ళను. అతడు చెప్పాడు. ఏం చెప్పాడంటే నేను వెళ్ళను అని చెప్పాడు. నేను వెళ్ళను. ఇది వాక్యం అండి. దీనికి సంస్కృతం రాస్తాము. అతడు చెప్పాడు అంటే రాసుకుని కింద సహ అభాషత. సహ అభాషత. భాషత చెప్తున్నాం కదా మనం. సహ అభాషత. అది చెప్పాడు. ఏం చెప్పాడంటే అనే పదాన్ని చెప్పడం, ఆ అర్థాన్ని చెప్పడం కోసం ఏ శబ్దం ఉపయోగించుకుంటాం? యత్. యత్ రాయండి. సహ అభాషత యత్. యత్ ఏంటంటే అహం న గమిష్యామి. నేను వెళ్ళను. అహం న గమిష్యామి. అహం న గమిష్యామి అంటే నేను వెళ్ళను అని. నేను వెళ్ళను. అహం నా గమిష్యామి అని. అర్థమైంది? సహ అభాషత యత్ అహం నా గమిష్యామి. అహం అంటే నేను, నా గమిష్యామి వెళ్ళను అని అర్థం. ఓకేనా? ఇది యత్ అనేది ఏమిటంటే మనం ఎప్పుడైనా కానీ ఒక వాక్యం చెప్పినా ఒకసారి అతను చెప్పాడంటే ఏం చెప్పాడంటే అని చెప్పి మనం రిపీట్ చేస్తాం. అది ఏం చెప్పాడంటే అనే అర్థాన్ని అనే భావాన్ని చెప్పడం కోసం యత్ అనే అవ్యయ పదాన్ని మనం సంస్కృతంలో ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ 4వ పాయింట్ రాసుకున్నాము. ఇప్పుడు ఇది వరకు కొన్ని ముఖ్య బిందువులు చెప్పుకున్నాం. ఎక్కడ ఏ విధంగా వాక్య నిర్మాణంలో ఏ పదం ఎలా ఉపయోగిస్తామని చెప్పి. ఇప్పుడు నియమం 54 రాసుకోండి. నియమం 54. నియమం 54. నియమం 54. ఇది అయాది సంధి రాసుకోండి. అయాది. అయాది సంధి. ఏ సంధిది? మన ముందు మొదట్లో అనుస్వార సంధి చెప్పుకున్నాము, యన సంధి చెప్పుకున్నాము. ఇప్పుడు అయాది సంధి. ఏ సంధి అండి? అయాది సంధి. అయాది సంధి. ఆ సంధిపై అయాది సంధి, ఆ సంధి ఏ సూత్రం ద్వారా వస్తుందంటే కింద సూత్రం రాసుకోండి పక్కన. ఇది బ్రాకెట్ రాసుకోండి. ఏ చోయ వాయ. ఏ చో పక్కన అవగ్రహ చిహ్నం ఉంది, యశాకారం ఉందండి. ఏ చోయ వాయావహ. 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 ఇది సూత్రం. ఈ సూత్రం ద్వారా మనకు అయాది సంధి వస్తుంది అన్నమాట. ఇది అష్టాధ్యాయ సూత్రం, మహర్షి పాణిని యొక్క సూత్రం అండి. రాసుకోండి. దీని యొక్క అభిప్రాయం రాసుకోండి. ఏ చోయ వాయావహ అంటే ఏమిటి రాసుకోండి. ఏ స్థానంలో అంటే పైన ఏ ఎక్కువ ఉంది కదా, అంటే ఎకార స్థానంలో. ఇది ఎకార స్థానం తెలుగు రాయదు, సంస్కృతం రాసుకోండి. ఏ అనేది సంస్కృతం రాయండి. తర్వాత ఏ కార స్థానంలో, అది కాదు మీరు తెలుగు రాసుకోండి. ఏ అనేది కొటేషన్ పెట్టుకుని ఇది మటుకు ఖచ్చితంగా సంస్కృతం రాసుకోండి. ఏ అనేది ఎలా ఉందో అలాగే. ఏ కార స్థానంలో ఐ, ఇది కూడా సంస్కృతం రాయండి. ఐ. ఏ స్థానంలో ఐ. ఆ యా హలంతం. ఆ ఐ అంటే ఆ యా, యా యకార హలంతం. ఏ స్థానంలో ఐ, కామా. ఓకార స్థానంలో ఓ, ఇది కూడా సంస్కృతం రాసుకుందాం. ఓకార స్థానంలో, ఓకార స్థానంలో ఓ అనే అక్షరం సంస్కృతం రాసుకుంది. ఓకార స్థానంలో అవ్వు, ఆ వా. ఇది కూడా సంస్కృతంలో రాయండి. అవ్వు అనేది ఆ వకార హలంతం. యకార స్థానంలో అవ్వు. యకార స్థానంలో అయ్యి, కామ. వకార స్థానంలో అవ్వు, కామ. నెక్స్ట్ ఐకార స్థానంలో ఐ. ఐ ఇది కూడా సంస్కృతంలో రాసుకోండి. ఐకార స్థానంలో ఆయ్. ఆయ్. ఆ దీర్ఘం యా హలంతం. ఐకార స్థానంలో ఆయ్. ఆయ్ అనేది సంస్కృతం రాసుకోండి. ఐకార స్థానంలో ఆయ్. మరియు ఔకార స్థానంలో
మరియు ఔకార స్థానంలో మరియు ఔకార స్థానంలో మరియు ఔకార స్థానంలో ఆవు మరియు ఔకార స్థానంలో ఆవు ఆవు ఆ వాహనంతం మరియు ఔకార స్థానంలో ఆవు వస్తుంది. ఔకార స్థానంలో ఆ వస్తుంది అంటే ఎకార స్థానంలో ఐ వస్తుంది, ఒకార స్థానంలో అవ్ వస్తుంది, ఐకార స్థానంలో ఆయ్ వస్తుంది, ఔకార స్థానంలో ఆ వస్తుంది. కానీ ప్రక్కన స్వరం ఉంటేనే రాసుకుని కానీ ఉండాలి పక్కన స్వర వర్ణం ఉంటేనే అంటే పక్క పదంలో మొదటి అక్షరం ఉండాలి, స్వరం ఉండాలి, ఏదో రచ్చ ఉండాలి అన్నమాట. కానీ పక్కన స్వరం ఉంటేనే రాసుకుని కానీ పక్కన స్వరం ఉంటేనే పక్కన స్వరవర్ణం ఉంటేనే. ఓకేనా? బ్రాకెట్ రాసుకుని మళ్ళా శబ్దానికి అంతిమంలో బ్రాకెట్ రాసుకుంది. ఒకవేళ శబ్దానికి అంతిమంలో బ్రాకెట్ ఇది శబ్దానికి అంతిమంలో ఏ లేదా ఓ ఏ ఎకారము లేదా ఒకారం తరువాత శబ్దానికి అంతిమంలో ఏ లేదా ఓకారం ఉంటే అంటే శబ్దానికి అంతిమంలో ఏ లేదా ఓకారం ఉంటే శబ్దానికి అంతిమంలో ఏ లేదా ఓకారం తరువాత శబ్దానికి అంతిమంలో ఎకారము లేదా ఒకారం తరువాత శబ్దానికి అంతిమంలో ఎకారము లేదా ఓకారము ఓకారం తరువాత అకారం ఉంటే ఈ సంధి పంచేది వేరే సంధి జరుగుతుంది. ఒకవేళ శబ్దానికి అంతిమంలో ఎకారము లేదా ఒకారము తరువాత అకారం ఉంటే అక్కడ ఈ సంధి పనిచేయదు, వేరే సంధి జరుగుతుంది. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. అదే చెప్తాను తర్వాత అదే సంధి వస్తుంది మనకు. ఈ ప్రస్తుతానికి ఇక్కడ కావాలంటే ఇంకా అట్లా కూడా రాసుకోండి మీరు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ రాసుకోండి కావాలంటే బ్రాకెట్ పెట్టి మళ్ళా ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ స్థానంలో ఐ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ కామా ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ స్పష్టత కోసం ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఔ ఈజ్ ఈక్వల్ టు ఆవ్. అంటే ఎక్కడైతే శబ్దానికి అంతిమంలో ఏ ఉంటే దాని స్థానంలో ఐ పెట్టుకోవాలి. ఎక్కడైతే శబ్దానికి అంతిమంలో ఓ ఉంటే ఆ ఓ తీసేసి దాని స్థానంలో ఔ పెట్టుకోవాలి. ఎక్కడైతే శబ్దానికి అంతిమంలో ఐ ఉందనుకోండి ఐ స్థానంలో ఆయ్ వస్తుంది. ఒకవేళ ఎక్కడైతే శబ్దానికి అంతిమంలో అవు ఉంటే అక్కడ ఆ వస్తుంది అన్నమాట. అందుకే ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఔ ఈజ్ ఈక్వల్ టు ఆవు. అనంతమండి. ఓకే అస్తు. ఇదే విధంగా కింద ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి చూసుకోండి. మొట్టమొదటి ఉదాహరణ హరే ప్లస్ ఏ
హరే ప్లస్ ఏ, హరే ప్లస్ ఏ. చూడండి, హరే ఒక పదము, ఆ పదానికి అంతిమంలో ఏ ఉందా? ఏ ఉంటే చెప్పాను, ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఐ వస్తుంది. అంటే ఓన్లీ హరేలో ఉండే ఏకి మాత్రం ఐ చేయాలన్నమాట. హర రేపు అలాగే ఉంటుంది. హరే ప్లస్ ఏ ఈక్వల్ టు హర ఏ అయిపోయింది. హరే ప్లస్ ఏ ఈక్వల్ టు కలిపితే అయిపోయింది హర ఏ. పక్కనే ఉండాలి స్వరం ఉండాలి. ఏ అనే స్వరమే కదా, స్వరం ఉండాలి. స్వరం ఉంటే అప్పుడు స్వరం ఉంది కాబట్టి ఆ హరేలో ఉండే ముందు పదంలో ఏ ఉంది, ఆ ఏ స్థానంలో ఐ వచ్చిందంట. ఆ యా హలంతం, ఆ యా హలంతం కదా. తో హర్ ఐ, ఇప్పుడు రేపు హలంతం కాబట్టి రేపు హలంతంకి పక్కన ఏ స్థానం ఐ వచ్చింది కదా. ఐలో ఉండే ఆకారం రేపంలో కలిస్తే హర యా అయిపోయింది. యా హలంతానికి పక్కన ఉండే ఏ కలిపితే హర ఏ అయిపోయింది అన్నమాట. ఓకేనా? హరే ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హర ఏ. అర్థమైందండి? స్థానంలో ఐ కలుపుకుంటే హర ఏ అయిపోయింది. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్పుడేమవుతుంది, హర్ ప్లస్ ఐ అవుతుందండి. ఇట్లా ఇలా ఐ వస్తుందన్నమాట. రేపు వచ్చింది కదా, ఏ స్థానంలో మనం చేసాము, ఐ పెట్టుకున్నామన్నమాట. రేపు ఏమొచ్చింది, ఐ వచ్చిందన్నమాట. అప్పుడు ఒక దాంట్లో కలుపుకుంటూ పోయినాం అనుకోండి, మనకు ఆ రూపం కనిపిస్తుంది మనకు. ఓకేనా? అంటే రేపంలో ఆ కలుపుతాము, యకార హలంతానికి పక్కన ఏ కలిపితే హర ఏ అనే రూపం వస్తుంది. ఏమొస్తుంది? హర ఏ. ఓకేనా? అస్తు అండి. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, హర ప్లస్ ఐ. ఓకేనా? మనకి ఫస్ట్ ఏంటి, హరే శబ్దం అండి. ఏ శబ్దం? హరే శబ్దం. ఆ ఏకి మాత్రమే పక్క తీసాను, పక్క తీసి ఏ స్థానం పెట్టా, ఐ పెట్టాను. అలాగే రేపు హలంతం అయిపోయింది, పక్కన ఐ. ఇప్పుడు ఈ రేపు హలంతానికి దీంట్లో కలిపేసి అప్పుడు హర అయిపోతుంది. యా హలంతం పక్కన ఏ ఉంది కదా మనకు, ఆ ఏ అని యాద కలిపితే హర ఏ అయిపోతుంది. ఇలాగా హర యా. ఇక్కడ ఈ ఉండే ఆకారము రేపంలో కలిసిపోయింది, హర అయిపోయింది. యా హలంతానికి పక్కన ఏ కలిపితే హర ఏ అయిపోయింది. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. ఓకేనా? అస్తు. నెక్స్ట్ రాసుకోండి, జే ప్లస్ హర ఏ అలా వచ్చేసింది. నెక్స్ట్ రాసుకోండి, జే ప్లస్ ఆహా. నెక్స్ట్ ఉదాహరణ, జే ప్లస్ స్లైడ్ పెట్టండి మళ్ళీ. జే ప్లస్ ఆహా ఈజ్ ఈక్వల్ టు జయ. జే పక్కన ఆ ఉందండి. జే ప్లస్ ఆహా ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ అకహ, సారీ, जे प्लस आहा, जे प्लस आहा, जे प्लस आहा इज इक्वल टू जयः. जे प्लस आहा इज इक्वल टू जयः అయిపోతుంది. जे प्लस आहा इज इक्वल टू జయః. ఇక జేలో ఉండే ఏ కాలానికి ఐ చేశాము, ఐ చేయగానే జా హలంతానికి ఆ కలిపాము, యా హలంతానికి పక్కన ఐకా ఆ కలిపితే ఆకారం కా ఆహా ఉంది కదా, ఆహాక ఆకారము యా కలిపితే జయః అయిపోయింది అన్నమాట. జే ప్లస్ ఆహా జయః. నెక్స్ట్ అదే విధంగా కవే ప్లస్ ఏ కవయే, కవే ప్లస్ ఏ కవయే, కవే ప్లస్ ఏ కవయే. ఇదంతా తుడిచేయండి. కవే ప్లస్ ఏ కవయే, కవే ప్లస్ ఏ కవయే. అలాగే ఇది మనం అంటే శబ్దానికి అంతిమంలో ఏ ఉన్నప్పుడు ఆ ఏ స్థానంలో ఐ వస్తుంది. దానికి ఉదాహరణ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఓకి స్థానంలో అవ్ వస్తుంది, దానికి ఉదాహరణ చూస్తున్నాం. ఓ స్థానంలో అవ్ వస్తుంది, వాటి యొక్క ఉదాహరణ ఇలా ఉంటే అవి రాసుకోండి. భో ప్లస్ అతి, భో ప్లస్ అతి, భో ప్లస్ అతి,
భో ప్లస్ అతి, భో ప్లస్ అతి. భోలో ఏముందని ఓ ఉంది, ఆ ఓ స్థానంలో అవు తెచ్చుకుంటాం, ఆ భా హలంతం అయిపోతుంది, పక్కన అవు అనేది ఆ వా పక్కన వస్తాయి, ఓ స్థానంలో అవు వస్తుంది. భూ ప్లస్ అవు, వకార హలంతం ఆ, పక్కన ఏముంది అతి ఉంది. మన పక్కనే ఉండే స్వరం ఉండాలి చెప్పిన. శబ్దానికి అంతిమంలో ఏకి పక్కన ఉండాలి, ఏకి ఏ స్థానంలో అవు రావాలంటే, ఓ స్థానం అవు రావాలంటే పక్కనే ఉండే స్వరం ఉండాలి. ఇక్కడ ఏముంది అతిలో ఆ అనే స్వరమే ఉంది కాబట్టి ఓకార స్థానంలో అవు వస్తుందన్నమాట. అందుకే భూ ప్లస్ అవు ప్లస్ అతి. భూ హలంతానికి అవులో ఉండే ఆ బాధ కలుపుతాము, మళ్ళా వా హలంతం కాబట్టి వకార హలంతానికి అతిలో ఉండే ఆ వకారం కలిపితే భవతి అయిపోయింది. భవతి, భో ప్లస్ అతి ఈజ్ ఈక్వల్ టు భవతి. అలాగే పో ప్లస్ అనహ పవనః, సేమ్ ఇదే విధంగా ఓ స్థానం అవి పెట్టుకుని కలిపి రాయడమే. ఓ స్థానం అవి పెట్టుకుని హలంత వర్ణాలకు పక్కన ఉన్న స్వర వర్ణాలు కలుపుకుంటే పవనః, పో ప్లస్ అనహ పవనః. ఓకే, ఇవి ఓకారానికి ఉదాహరణ చూసాం. ముందు ఏ స్థానంలో ఐకి ఉదాహరణ చూసాము, ఓ స్థానంలో అవు వస్తే ఎలా ఉంటే అవి ఉదాహరణ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మూడవది ఐ స్థానంలో ఆ ఎలా వస్తుంది. ఏ ఐ స్థానంలో చెప్పిన ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. పదానికి అంతిమంలో ఐ ఉంటే, శబ్దానికి అంతిమంలో వర్ణానికి అంతిమంలో ఐ ఉంటే దాని స్థానంలో ఆయ్ వస్తుంది. కానీ పక్కన స్వరం ఉండాలి. చూడండి, నై ప్లస్ అకహ, నై ఒక పదము, పక్కన అకహ ఒక పదం. పక్క పదంలో మొదటి అక్షరం అంటే స్వరం ఉంది, అందుకే ముందున్నటువంటి ఐకారంలో ఆయ్ వస్తుందన్నమాట. ఓన్లీ ఐకారానికి మాత్రం, నాకి కాదు, నై పూర్తికి కాదు, నాలో ఉండే ఐకారానికి మాత్రమే ఆయ్ ఆయ హనంతం వస్తుంది. నై ప్లస్ అకహ నాయకః, నై ప్లస్ అకహ నాయకః. నాలో ఉండే ఐకారానికి ఆయ్ వచ్చింది, అక్కడ నా హలంతం అయిపోతుంది. నా హలంతానికి ఆయలో ఉండే ఆ కలిపితే నా అయిపోయింది. యా హలంతానికి పక్కన ఉండే అకహలో ఉండే అకహం కలిపితే నా యొక్క విశదగా ఉందిగా నాయకః. నై ప్లస్ అకహ నాయకః అంటే సంధి ఎలా జరుగుతుంది గమనించండి. ఇక్కడ మా శబ్దం యొక్క అర్థం ముఖ్యం కాదు, సంధి ఏ సందర్భంలో ఎలా ఉంటే జరుగుతుంది అది గమనిస్తుంది ఇక్కడ మీరు. నై ప్లస్ అకహ నాయకః. అలాగే గై ప్లస్ అకహ గాయకః, గై, గై ప్లస్ అకహ గాయకః, గై ప్లస్ అకహ గాయకః. గై ప్లస్ అకహ గాయకః. గై ప్లస్ అకహ గాయక, గైలో ఐకి ఆయ్ చేస్తే గాయక, గాయకః. ఓకే, ఇవి మూడవది. ఐ స్థానంలో ఆయ్ వచ్చిన ఉదాహరణ ఎలా ఉంటే జస్ట్ 2 ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇలాగా ఎన్నో రాసుకోవచ్చు, అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నాలుగోది ఔ స్థానంలో ఆ వస్తుంది. ఔ స్థానంలో ఆ వచ్చి ఎలా ఉంటే దానికి ఉదాహరణ రాసుకోండి. పౌ ప్లస్ అకహ, పౌ ప్లస్ అకహ కనిపించలేదు రాసుకోండి. అకహ, పౌలో అవు ఉందా, ఆ పౌలో అవు ఉందంటే పౌ ప్లస్ అకహ, ఔ స్థానం వస్తుంది ఆ వస్తుంది, ఆ దీర్ఘము వా హలంతం. అప్పుడు పా హలంతం అవుతుందా, పు ప్లస్ ఆవు, పు ప్లస్ ఆవు ప్లస్ అకహ. హలంత స్థానంలో ఆవుక ఆ పాద కలుపుతాము, పా అయిపోయింది, మళ్ళా పావు అయిపోయింది. వకార హలంతానికి అకహలో ఉండే ఆ కలిపితే పావక, విసర్గం పెట్టుకుంటే పక్కన పావకః. పౌ ప్లస్ అకహ పావకః. ఆ కలిపే విధానం మనకు అర్థం కావాలి. పౌ ప్లస్ అకహ పావకః. అలాగే ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వావేతౌ, ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వావేతౌ, ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వావేతౌ. ఇక్కడ ద్వౌలో ఉండే ఔకారానికి ఆవు చేస్తే ద్వా హలంతము, ప్రక్కన ఆవులో ఉండే అకారం ద్వారా కలిసి ద్వావ్ అయిపోయింది. ద్వావ్ ప్లస్ వకార హలంతానికి ఏతో కలిపితే ద్వావేతౌ అయిపోయింది. వా హలంతానికి ఏ కలిపితే ద్వావేతౌ. పక్కన ఉన్న అక్షరం స్వరాక్షరం ఎలా ఉంటే అలా కలిపి రాస్తాం అంతే.
అలంతానికి ద్వౌ ప్లస్ ఏతౌ ద్వావేతౌ. ఓకే, ఈ రకంగా జస్ట్ 2 ఉదాహరణలు ఎలా ఉంటాయి, ఏకారానికి, ఓకారానికి, ఐకారానికి, ఐకారానికి, అవి ఎగ్జాంపుల్ చూసాము. ఈ నియమం ఎక్కడ కనిపించినా శబ్దానికి అంతిమంలో ఏ గాని, శబ్దానికి అంతిమంలో ఓ, లేదా శబ్దానికి అంతిమంలో ఐ, లేదా శబ్దానికి అంతిమంలో ఔ, ఈ ఏ, ఓ, ఐ, ఔ స్థానంలో క్రమంగా ఏమొస్తాయి? ఐ, ఆయ్, ఔ, ఆవ్. ఏ ఉంటే ఐ వస్తుంది, ఓ ఉంటే ఔ వస్తుంది, ఐ ఉంటే ఆయ్ వస్తుంది, ఔ ఉంటే ఆ వస్తుంది. కానీ ఏముండాలి? పక్కన స్వరం ఉండాలి. స్వరం ఉంటే అయిపోయా. ఈ నియమం అన్నిట్లో వర్తిస్తుంది. ఇక్కడ చెప్పిన ఉదాహరణలే కాదు, వందల ఉదాహరణలు ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా మారుతూ ఉంటాయి. సంధి ఉందంటే ఖచ్చితంగా జరిగిందంటే ఈ రకంగా జరుగుతున్నమాట. అట్లా ఎన్నైనా కూడా సంధి ఇదే విధంగా పనిచేస్తున్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్ గా 4 చెప్పుకున్నాము క్రమంగా ఒక్కోదానికోటి. అలాగా అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. దీన్ని అయాది సంధి అంటాం. ఎందుకంటే ఏ స్థానం ఐ వచ్చింది కదా, ఐ ఆది అంటే మొదలగు, ఐ, ఆయ్, ఔ, ఆవ్, అందుకే అయాది. ఐ ఆది అంటే మొదలగు, ఈటీసీ అంటాం కదా, అలాగా. అయాది సంధి అంటే ఏ స్థానంలో ఐ వచ్చింది, ఓ స్థానంలో ఔ వచ్చింది, ఐ స్థానంలో ఆయ్ వచ్చింది, ఔ స్థానంలో ఆ వచ్చింది, అందుకే అయాది సంధి. ఓకేనా? దీన్ని ఇంకో రకంగా చెప్తామండి. వాంతా సంధి వేరే వాళ్ళు వేరే విధంగా ఈ రకం చెప్తుంటారు. అయాది సంధి సరిపోతుంది. మహోదయ యాంతావాంత దేశ సంధి అంటారు కదా. రకంగా యాంత వాంత సంధి అనకుండా అయాది సంధి చెప్తాం. ఓకేనా? ఎందుకంటే ఐ, ఆయ్, ఔ, ఆవు చేశాం కాబట్టి అయాది సంధి అంటే సరిపోతుంది. ఓకేనా? మనకు నియమం గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు పెట్టి ఎక్కడ ఏ రకం చెప్పాలని కాకుండా మనకు ఏ శబ్దానికి ఏ ఉండి పక్కన ఏదైనా అచ్చు ఉంటే వెంటనే ఆ ఏ స్థానం ఐ చేయండి. ఒక శబ్దానికి ఓ ఉంటే పక్కన అచ్చు ఉందనుకోండి ఖచ్చితంగా ఆవు చేయండి. ఆవు ఉంటే ఆవు చేయండి, ఐ ఉంటే ఆయ్ చేయండి. కానీ పక్కన స్వరం కూడా ఉండాలి. ఈ నియమం ఉంటే చాలు, ఈ కండిషన్ ఉంటే చాలు, మనం ఈ రకంగా ఐ, ఆయ్, ఔ, ఆవు చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, ఇది మనకు ఏ చోయ వాయావహ ప్రకారంగా 54వ నియమం అయాది సంధి మనం చెప్పుకున్నాం. ఓకేనా? మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. సో సేమ్ ఇదే విధంగానే ఈ సంధిని ఉపయోగించి అన్ని చోట్ల కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు అనుస్వార సంధి చెప్పుకున్నాము, ఎన సంధి చెప్పుకున్నాము, అయాది సంధి చెప్పుకున్నాము. ఇంకా ముఖ్యమైన గుణ సంధి, అవి వృద్ధి సంధి అంటే కూడా అవి క్రమంగా వస్తాయి. అవి చూద్దామండి. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి మహోదయ ఇంతకు ముందు ఎత్ అంటే ప్రయత్నించడం అని కూడా అన్నారు కదా. ఆ ఎత్ ధాతు అండి. శబ్దం శబ్దాలు చూడడం ఒక రకం ఉన్నా సందర్భం ఒక శబ్దం ఒక అర్థం మారిపోయినా. అక్కడ ఎత్ అని ధాతు తీసుకున్నాం, ఇక్కడ ఎత్ అంటే అవే పదం తీసుకోవాలి. వెళ్ళు అనే పదానికి ఎన్ని అర్థాలు వస్తాయండి? పదం సేమ్ ఒకటే విధంగా రాస్తాం. వెళ్ళు, వెళ్ళు. భాష స్వరం మారే కొద్దీ అర్థంలో తేడా వస్తుంది. ఒకే పదాన్ని స్వరం మారే కొద్దీ అర్థాలు మారిపోయి ఒకే శబ్దం. అక్కడ ఎత్ అంటే అన్నిటికీ ఎత్ అంటే ప్రయత్నించి అది ధాతు. ఎతతే ఓకే అండి. అలా సమానంగా శబ్దాలు ఉంటాయని ఒక్కోసారి అర్థాలు మారిపోతున్నాయి. అది అందుకే ధాతువా ఇది అవ్యయం అని చెప్పి ఎత్ అని అవ్యయ పదం అని చెప్పి స్పష్టం చెప్పుకుంటాం. అక్కడ ఎత్ అని ధాతుని చెప్పలేదు. ధాతు ఉన్నప్పుడు దానికి ఆ క్రియాపదం ఎతతే, ఎతైతే, ఎతంతే ఆ రూపం రాసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా మారిపోతుంది. ఓకేనా? ఓకే అండి, అస్తు. సో ఈ రకంగా మనం అభ్యాసం 20లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలు మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయో అవి మనం రాసుకుందాం. అంటే ముందుగా సంస్కృత వాక్యాలు ఇక్కడ పక్కన బాలకః పఠన్, లిఖన్, కార్యం చ కుర్వన్నస్తి అవి ఉన్నాయి. సంస్కృత వాక్యాలు అవి రేపు చెప్పుకుందామండి. సో క్రమంగా తెలుగు వాక్యాలు మీకు గ్రూపులు పెడతారు. బాలకః పఠన్, ఇది అలాగే స్లైడ్ అలాగే పెడతారు, రాసుకోండి. వాటికి ఆ సమాధానం రాసుకొని వచ్చేయండి. అలాగే తెలుగు వాక్యాలు మీకు వీలైతే ఉదయం పొద్దున్నే కానీ ఇది నైట్ కానీ వచ్చేస్తాయండి. అవి వీటికి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో మీరు సమాధానం రాసుకుని వచ్చేయండి. రేపు వీటికి
సమాధానాలు మనం రేపు చెప్పుకుందామండి. ఓకేనా? అస్తు. ఇంకా సందేహాలను కూడా మనం రేపు చూద్దామండి. గ్రూపులు పెడతారు మీకు, రాసుకోవచ్చు, తప్పైనా పర్వాలేదు రాసుకోవచ్చండి, రేపు చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే అనంత్ గారు, గురువు గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. జీ వినిపిస్తుందని ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. మంత్రపాఠ అయిపోయిందా? మంత్రపాఠం అప్పుడు వినపడలేదు మహోదయ. మంత్రపాఠ. ఇంకో సందేహాలు రేపు చూద్దాం. ఇక్కడ ఎవరో అవి విడదీసి చెప్పారు, విడదీసి రాశారు. ఆ రకంగా విడదీసి అర్థం చేసుకోవాలి. విడదీసి రాసుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. వీటిని గమనించండి. అస్తు. సో మీరు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు మీకు గ్రూపులు పెడుతుంది, వాటి సమాధానం రాసుకొని వచ్చేయండి. తప్పైనా కరెక్ట్ అయినా రేపు వీడికి సమాధానం చెప్పేటప్పుడు రేపు సరి చేసుకోండి అందరూ కూడా. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి.